ఉంది. బీజేపీ కూటమిగా రెండిట్లలో మహారాష్ట్ర అదే బీహార్ గాని మహారాష్ట్ర గాని స్వయంగా బీజేపీ గాని ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అనుకోండి, రేపు బీహార్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రెండు గెలిచేసిందంటే జమిలీ ఎన్నికలు 2027లో ఉండకపోవచ్చు. గెలిచేస్తే ఉండదు. గెలిచిందంటే కనుక ఇక తర్వాత ఉత్తరప్రదేశ్కి ఇదే ధైర్యంతో ఉంటారు కదా, నేను గెలుస్తామనే ధైర్యంతో ఉంటారు కదా. అదే ఓడింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల దగ్గరికి భయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఉట్టి స్టేట్ ఫేస్తో వెళ్ళలేరు. అప్పుడు మోడీ ఫేసు జాతీయ ఫేసు అన్ని కలిపి చూపెట్టుకుంటారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉంటేనే కదా రేపు పొద్దున్న జమిలీకి వెళ్ళడానికి వ్యతిరేకత అనేది ఉండదు కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. తగ్గితే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అదేలేదు, సగం రాష్ట్రాలంటే 15 కావాలా, 15 ఆల్రెడీ ఇవాళకి 20 ఉన్నాయి. ఇవాళ ఊడిపోతే ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఫ్యూచర్ లెక్క చూసుకున్నప్పుడు బీజేపీ మహారాష్ట్ర బీహార్ గెలిచింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ మీదన ఇది పెట్టుకోదు. అంటే గెలవాలనే పెట్టుకుంటది, వ్యూహాలు వెళ్తాయి. కానీ జమిలీ ఎలక్షన్ లో ఉత్తరప్రదేశ్తో పోదు అంటే నా అంచనా. ఒకవేళ ఈ రెండిట్లో ఓడిందంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు దానికి జీవదానం, ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో వాస్తవంగా మొదటిసారి ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి పెరిగింది, కానీ మిగతా వాళ్ళ పోలరైజేషన్ అనేది బీజేపీ దెబ్బతీసింది. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పరంగా బాగానే ఉంది అక్కడ.